ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్. ఇది పూణే టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఆన్ ఆఫ్ సడన్ పూణే నుంచి నా వీడియో స్టార్ట్ చేశాను. మార్నింగ్ 4 o'clock బయలుదేరాము. 4 o'clock బయలుదేరి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1:55 అయింది. సో 1:55 మార్నింగ్ 4 నుంచి 1:55 కల్లా పూణే దాటేసాము. పూణే దాటి ఇప్పుడే జస్ట్ ముంబై ఇంకా 131 kilometers ఉంది. సో ఈ ఎక్స్ప్రెస్ హైవేలో మధ్యలో లంచ్ చేసి జర్నీని కంటిన్యూ చేయాలి. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఇదే, తమ్నైల్లో చూపించినట్లు ముంబైకి వెళ్తున్నాము. ముంబైలో మెయిన్ ప్లేసెస్ ఏమున్నాయో కవర్ చేసుకొని ఆ తర్వాత ఇంకా కొన్ని మంచి బీచ్ ప్లేస్లో స్టే చేయాలనుకుంటున్నాం. సో వీడియోలోకి లెట్స్ గో. కండాల ఫస్ట్ టన్నల్ స్టార్ట్. టనల్ చూడు. వావ్ మిగతా అన్ని చాలా పెద్దగా ఉంది, ఇది చిన్నది. మార్నింగ్ నుంచి 614 kilometers ఇప్పుడు దాకా, 615 kilometers ఇప్పుడు దాకా. ఇంకొక 1.5 hourలో ముంబైకి రీచ్ అయిపోతాము. ఇప్పటికే చాలా ఖండాలలో చాలా ఘాట్స్, ఈ టన్నల్స్ చాలా తిరిగాము. బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్గా లోనావాలా ఖండాల ఇదంతా కూడా వింటర్లో ఈ రోడ్ పైన ఇవన్నీ కూడా వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ ఖండాల టన్నల్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇవన్నీ అంటే రైనీ సీజన్లో ఒక్కొక్కసారి ఈ ఖండాల ఈ ఎక్స్ప్రెస్ హైవే కూడా హెవీ రైన్ ఉంటుంది. వర్షం పడితే కూడా ఇక్కడ చాలా హెవీగా వస్తుంది. ఈ మిడిల్లో ఇది ఉంది కదా ఈ రోడ్డు, ఈ రోడ్డులో చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ పెట్టారు లోనావాలా. ఇది ఎక్కి నేను రీల్స్లో కూడా చాలా మంది చూశాను. నేను వాటర్ ఫాల్స్ లాగా ఆ మిడిల్లో పైకి వెళ్ళి రీల్స్ పెడుతుంటే నేను చూసాను. వాటర్ ఫాల్స్ అయితే ఇంకా లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ చాలా ఉన్నాయి. మనం ఈ ఎక్స్ప్రెస్ హైవే నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతున్నాము. సో ఈ లెఫ్ట్ సైడ్ టర్న్ ఈ ప్లేస్ ఏంటంటే నవీ ముంబై నుంచి ముంబైకి వెళ్ళే అటల్ సేతు, అటల్ బిహారీ వాజ్పేయి పేరు పైన రీసెంట్గా ఓపెన్ అయిన ఒక 21 kilometers సీ లింక్ అనమాట. సో అది వేసిన తర్వాత రూట్ అంతా చాలా షార్ట్ కట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆ ప్లేస్కే వెళ్తాము. ఒక 1 kilometer తర్వాత సీ లింక్కి వెళ్తాము. సరే, ఆ సీ లింక్కి వెళ్ళినాక మళ్ళీ చూద్దాం. ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి సీ లింక్. సో ఈ సీ లింక్ ఏంటంటే నవీ ముంబై నుంచి అండ్ ముంబైకి లింక్ అవుతుంది. 21 kilometers కొత్తగా మొన్న జనవరిలో ఓపెన్ అయిన బ్రిడ్జ్ ఇది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ సీ లింక్ పైనుంచి చూస్తే అటు నవీ ముంబై కనిపిస్తుంది, ఇటు ఎలిఫెంటా కేవ్స్ కూడా దూరం నుంచి కనిపిస్తుంది. బట్ తెలియదు ఇప్పుడు అదంతా క్లోజ్ చేశారని చెప్పి అన్నారు. ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. ఎండ్ అయిపోయే టైంకి ముంబైలో ఉండే టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కంటిన్యూగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. బట్ లవ్లీ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇది దాదర్ స్టేషన్లో ఉన్నాము. దాదర్ స్టేషన్లో ఇక్కడ కనిపించే ఇది రెస్టారెంట్, ఇది ట్రైన్ రెస్టారెంట్. ఇది శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఇది. సో ఇప్పుడు లోపలికి వెళ్తే వీడియో తీయలేరు కాబట్టి ఇక్కడే బయట ఒక చిన్న క్లిప్ తీస్తున్నాను. సో చాలా క్రౌడ్ ఉంది, ఈవినింగ్ అయింది. సో మేమందరము హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్నానాలు చేసుకొని వచ్చాము. విరాజ్ విహానా ఇక్కడ ఉన్నారు.
ఇక్కడ చాలా లోపల షాప్స్ ఉంటాయి అండ్ లోపలనే చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తాం. ప్రజెంట్ మేము లొకేషన్ వచ్చేసి సిద్ధి వినాయక టెంపుల్ ముంబై. ఆరతి టైంలో ఉన్నామన్నమాట. ఆరతి టైంలో మేమందరం ఇక్కడ ఆరతి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆరతి కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని లోపలికి వెళ్ళి వచ్చేస్తాం. ఇది సిద్ధి వినాయక టెంపుల్ లైన్ అనమాట. ఇదంతా కూడా ఆరతి నడుస్తుంది. ఆరతి అయిపోయినా ఇక్కడ లైన్లో మెల్లగా వెళ్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది హోటల్, ఇది పార్కింగ్. సో హోటల్ మేము సెర్చ్ చేసేటప్పుడే పార్కింగ్ ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకున్నాము. సో కరెక్ట్గా దాదర్ రైల్వే స్టేషన్కి పక్కనే ఉన్నాము. సో నేను డ్రైవింగ్లో ఉండాలి, హారికనే చెక్ చేసింది. సో మేము ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సిద్ధి వినాయక్ టెంపుల్కి వెళ్ళాము నిన్న ఈవినింగ్. సో దానికి నియర్ బై ఉంటుందని చెప్పి ఇక్కడ తీసుకున్నాం అనమాట. కాకపోతే మేము రావడమే కార్ ఇక్కడ పెట్టేసి కంప్లీట్గా క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో వచ్చాము. క్యాబ్లో అంటే అదే ఎల్లో క్యాబ్ ఉంటుంది కదా మనకి బాంబే, అది. సో ఇది హోటల్ సరిపోయింది, బట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్. అంటే మనకి ఏదైతే జనరల్గా ప్రైజింగ్ రేంజ్లో ఉంటుందో దాంతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ కొద్దిగా ఎక్కువ. ఎందుకంటే చిన్న రూము, బట్ ప్రైస్ వచ్చేసి 7,000 రూపీస్. ఇది రూమ్, ఇది నీట్గా ఉంది బట్ చిన్నది. ఇది వాష్రూమ్, ఇది కబోర్డ్స్. మీరు గుడ్ మార్నింగ్. మార్నింగ్ 7 అయింది, రెడీ అయిపోయాము. ఎదురుగా ఉన్నది గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ఇట్ సైడ్ ఉన్నది హోటల్ తాజ్. సో నేను ఇక్కడ వీళ్ళని కార్లో డ్రాప్ చేసి ఎక్కడైనా పార్క్ చేసేసి వస్తాను. నేను వాళ్ళందరినీ అక్కడ డ్రాప్ చేసి ఇక్కడ పార్కింగ్ చేయడానికని వెళ్తున్నాను, బట్ ఇక్కడ ఎక్కడ పార్కింగ్ లేదు. మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళి పార్క్ చేయాలి. సో ప్రస్తుతానికి ఉన్న రోడ్ ఇది, సూపర్ రోడ్ ఇది. ఒక సైడ్ అంతా సముద్రం, ఇటు సైడ్ అంతా తాజ్, లవ్లీ. సో ఇక్కడే యూటర్న్ చేసుకొని ఎక్కడన్నా ఇక్కడ ఉందంట. ఈ అంకుల్ పొద్దున్నే వచ్చి మొక్కుతున్నాడు, సముద్రానికి మొక్కుతున్నాడు. నేను ఇక్కడే ఈ తాజ్కి జస్ట్ పక్కనే పార్క్ చేశాము. ఇక్కడ పార్కింగ్ తీసుకున్నారు. బోటింగ్ ఇదంతా ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తారు, బట్ మేము ఈరోజు ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళొద్దు అనుకుంటున్నాము. ఎందుకంటే నిన్న టెంపుల్ దగ్గర జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే వేడికి తట్టుకోలేకపోయామన్నమాట. అందు గురించి అని చెప్పి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళట్లేదు. ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా. సో నా ఎదురుగా కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగ్ ఇది గేట్వే ఆఫ్ ఇండియా అండ్ దీని ఎదురుగా కనిపిస్తున్నది తాజ్ హోటల్. సో తాజ్ హోటల్ అంటే రీసెంట్గా ఒక 10 years బ్యాక్ అటాక్ అయింది ఈ తాజ్ హోటలే. కోర్స్ ఈ తాజ్ హోటల్ కానీ లేకపోతే గేట్వే ఆఫ్ ఇండియా కానీ చాలామందికి తెలుసు, బట్ నేను రీసెంట్గా దాదాపు ఒక 15 years తర్వాత వచ్చాను కాబట్టి జస్ట్ ఇవన్నీ చూపించాలనుకున్నాను. అండ్ ఈ ప్లేస్లో ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఈ బోట్స్ అన్నీ కూడా ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎలిఫెంటాకి వెళ్ళే కేవ్స్కి వెళ్ళే బోట్స్ ఇవి. అండ్ ఈ సైడ్ కనిపించే ఇదంతా కూడా సముద్రం ఇది. సో సముద్రానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇది ఉంటుంది. అండ్ ఇవన్నీ చుట్టుపక్కల ఏరియాలు కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అంటే మెయిన్ ఏంటంటే ఓల్డెన్ డేస్ పాత కట్టడాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో. బట్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చే టైం కల్లా విరాజ్ పడుకున్నాడా? మార్నింగ్ 6కి వెళ్ళేసాడు. 6కి వెళ్ళడం వల్ల తాజ్ అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎన్ని స్పెట్స్ ఏవి నీవి?
వెరీ గుడ్. మర్చిపోయారా, దాచిపెట్టుకున్నారా? అందరినీ మర్చిపోయాం కార్లో. దాచిపెట్టుకొని ఉంటారులే. ఇక్కడ దింపేసావు కదా మమ్మల్ని, పార్కింగ్ లో దింపకుండా తెచ్చుకోవడం మర్చిపోయాం కారు. మొన్న కాల్ చేసి తీసుకొచ్చేవాడిని కదా. ఇవి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అక్కడ ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తాయి. ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఫుల్ అవుతున్నాయి పోతున్నాయి. బట్ ఈ ఎండకి వేడికి తట్టుకోలేక మేము క్యాన్సిల్ చేసుకున్నాము. గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్కి వచ్చి లోపల చూస్తే ఇదంతా సేమ్ మన చార్మినార్లో లోపల ఎట్లా ఉంటుందో అట్లనే అనిపిస్తుంది. దీనికి కూడా పాపం బర్డ్స్ వెళ్ళకుండా మెష్ కట్టేశారు. సో మార్నింగ్ అండ్ ఆల్సో ఈరోజు 31st ఫస్ట్కి ఎలక్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ కొన్ని, అందు గురించి జనాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి ఇంతకుముందు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అమ్మే అంకుల్ చెప్పారు. షూటింగ్ ఫోటో సెషన్ ఏది చెప్పి ఎట్లా వచ్చింది సార్? ఇక్కడ కనిపించట్లేదా? నీడలోకి వెళ్తే మరి మీ అంత ఫోటోగ్రాఫర్ అయితే కాదు. అట్లా ఏం లేదు, కొద్దిగా లైటింగ్ సెట్ చేసుకుంటే ఎవరైనా ఫోటో దిగాలి. భలే ఉంది, పోవద్దు కావట్లే ఇక్కడ నుంచి. మెయిన్ క్రౌడ్ లేకపోతే అంతే, ఎంతసేపు అయినా స్పెండ్ చేయబుద్ధి అవుతుంది. సో మొత్తానికైతే మేము ఇది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ ఒక 1 hour అయితే స్పెండ్ చేసాము. పార్కింగ్లో 1 hour అని పెట్టాను. సో 1 hourలోనే స్పెండ్ చేసుకున్నాము. ఒకటి ప్లస్ పాయింట్ ఏమైందంటే పబ్లిక్ లేరు కాబట్టి ఫ్రీగా కంప్లీట్ చేసుకోగలిగాము అన్నమాట. సో నరిమన్ పాయింట్ ముంబైలో నేను లాంగ్ బ్యాక్ ఒక 6 months అట్లా ఉన్నాను. సో 6 months ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే వచ్చేవాడిని ఇక్కడికి. అంటే అప్పట్లో చాలా ప్లెజెంట్గా అనిపించేది. మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ నేను రావటం కూడా ఇప్పుడు దాదాపు ఒక 15 years తర్వాత వచ్చాను. నేను 15 years బ్యాక్ కూడా ఒక బిజినెస్ పని పైన సెల్ఫ్ డ్రైవ్ వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను. అప్పుడు తిరగలేదు. సో నేను ఇవన్నీ తిరిగి ఒక 20 years అయింది. సో ఈ మెరీన్ డ్రైవ్లో ఇట్లా రోడ్డు ఉంటుంది అన్నమాట. ఈ రోడ్డు ఇట్లా క్రాస్గా ఉంటుంది, టోటల్గా ఇట్లా క్రాస్ ఉంటుంది. అండ్ ఈ క్రాస్ అంతా కూడా అదర్ సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మెరీన్ డ్రైవ్లో నరిమన్ పాయింట్లో ఇదే స్పెషాలిటీ అన్నమాట. రోడ్ అంతా ఇట్లా ఫుల్ కర్వ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా షూటింగ్స్, రీల్స్ చాలా జరుగుతూ ఉంటాయి కంటిన్యూగా. ఈవెన్ నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తీసి అప్లోడ్ చేస్తాను ఈ ప్లేస్లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్లేస్ ఇన్ ముంబై. అండ్ ఈవెన్ నైట్లో అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇట్లా రౌండ్ ఇట్లా లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ ప్లేస్కి చాలా కంపెనీస్కి హెడ్ ఆఫీస్లు అన్నీ ఈ లైన్లోనే ఉంటాయి అన్నమాట, ఇట్లా లైన్గా. ఇదేమో ముంబై క్రికెట్ అసోసియేషన్ బిల్డింగ్. ఇది దీనికి ఆనుకొని కొంచెం ముందుకెళ్తే వాంకడే స్టేడియం. జస్ట్ స్టేడియం చూడడానికి కోసం వచ్చాము ఇక్కడికి. సో ఇది ఎంట్రన్స్ వాంకడే స్టేడియం. ఈ వాంకడే స్టేడియం నుంచి బయటకు వచ్చినాక నెక్స్ట్ మెరైన్ డ్రైవ్. ఎప్పుడూ అనుకునేదాన్ని నేను, మరి ఇక్కడికి వస్తే చూడాలి. నెక్స్ట్ డేట్ చర్చ్ గేట్ కా? ఓకే. చర్చ్ గేట్ సర్కిల్లో ఇక్కడ ఈరోస్ అని చెప్పి ఒక థియేటర్ ఉంది. దాంట్లో మ్యాడ్ మ్యాక్స్ కూడా రన్ అవుతుంది. ఓల్డెస్ట్ థియేటర్ ఉంటుంది. ఎంత ఓల్డ్ కమెంట్ చేయండి. ఇది చర్చ్ గేట్. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది ఆ పాతకాలం నాటివే అనుకుంటా కదా.
ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్. ఇది చాలా సినిమాల్లో షూటింగ్లలో కూడా చూశాను నేను. తర్వాత దీన్ని ఈ ఏరియాని సిఎస్టీ అంటారు. అండ్ సిఎస్టీ అంటే ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది సిఎస్టీ. ఇదంతా కూడా మన మెయిన్ రైల్వే స్టేషన్. ఇది బాంబే సెంట్రల్. ఈ సర్కిల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది. అండ్ ఈ సర్కిల్లో కొన్ని థియేటర్స్ అట్లా ఏమేమో ఉంటాయి అన్నమాట. అవునవును, డబుల్ డెక్కర్ బస్ వెళ్తుంది. ఒక్కసారి ట్రైన్ ఇట్లా ఆగితే ఇట్లా వేల మంది ఇట్లా వస్తుంటారు. మొత్తం కార్లు కూడా ఆపేసేస్తారు. ఇది లోకల్ ట్రైన్. ఇది చర్చ్ గేట్ నుంచి మేము టువర్డ్స్ ఆంటిలియా అంబానీ గారి ఇంటిని బయట నుంచి చూసేద్దామని వెళ్తున్నాం. లేరా? ఎక్కడికి లేరు? ఇటలీ. బాగానే ట్రాక్ చేస్తున్నారు. అంబానీ ఫ్యామిలీ ఏడున్నారు, బాగానే చెక్ చేస్తున్నారు మీరు. ఇన్స్టాగ్రామ్ లో అన్ని వాళ్ళవే వస్తాయి. అవునులే, ట్రెండ్ లో ఉన్నారు కదా ఇప్పుడు, మ్యారేజ్ సీజన్. ఆ వెనకాల పైన కనిపించేది యాంటీలియా. అది యాక్చువల్గా నేను రోడ్డుకు ఉంది అనుకున్నాను, రోడ్డుకి లేదు, లోపలికి ఉంది. ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ముంబైలోని యాంటిలియా అంబానీ గారి హౌస్ దగ్గర ఉన్నాను. ఇది అంబానీ గారి హౌస్. ఇది ఇంత పెద్ద యాంటిలియా. సో ఈ బిల్డింగ్ చూడడానికి అని చెప్పి ఈరోజు మేము ఈ చిన్న డ్రైవ్ పెట్టుకున్నాం అనమాట. సో ఒక్కసారి బయట నుంచి కూడా చూద్దాము. ఇది యాంటిలియా బిల్డింగ్. ఒక్కసారి స్మాల్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్దాం. ఇప్పుడు పెద్ద సెక్యూరిటీ, చాలా పెద్ద పెద్ద కార్లు, ఆపోజిట్ ఇంటి ఎదురుగా కూడా చాలా పెద్ద సెక్యూరిటీ ఇదంతా ఉంది. ఇది బిల్డింగ్. ఇది యాంటిలియా బిల్డింగ్. సో చాలా పెద్ద సెక్యూరిటీ ఉంది ఇక్కడైతే. ఓ మై గాడ్, ఎక్కడ చూసినా బౌన్సర్స్, సెక్యూరిటీ గార్డులు. మొత్తం గ్రీనరీ ఉంది బిల్డింగ్ అంతా. స్కై టవర్ ఎంత హైట్ నుంచి తీసినా కూడా ఇంకా తీయచ్చు, ఆపరు. చాలా మంది తీస్తూ ఉంటారు. అదే ఎదురు ఇప్పుడు దానికే ఎక్కుతున్నాం. సీలింగ్ దగ్గర ఉన్నాము. ఇంకొక సీలింగ్, నిన్న చూసిన సీలింగ్ కాకుండా ఇది యాక్చువల్గా ఓల్డ్ సీలింగ్. మనకి మూవీస్లో, మన తెలుగు మూవీస్లో కానీ హిందీ మూవీస్లో కానీ ఎక్కువ కూడా ముంబై అనగానే ఫస్ట్ ఒక సీలింగ్ చూపిస్తుంటారు, పెద్ద రోపే లాగా ఉండి, రోప్ బ్రిడ్జ్ లాగా చూపిస్తుంటారు. అది సీలింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇటు సైడ్ నుంచి అదర్ సైడ్, బాంద్రా సైడ్ వెళ్తున్నాం. ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ ముంబైలోని రాజీవ్ గాంధీ సీలింక్లో ఉన్నాను. సో ఇదేంటంటే బాంద్రాకి వెళ్ళే ఒక రోడ్ అనమాట, సీ లింక్ చేసే ఒక రోడ్ ఇది. జనరల్గా అన్ని మూవీస్లో తర్వాత ఎక్కువ ముంబై అనగానే మనకి చూపించే బ్రిడ్జ్ ఇదే అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది. మనకి ఈ వ్యూ ఒకటి, తర్వాత లాంగ్ వ్యూ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇదంతా కూడా సీలింక్ దాటగానే జస్ట్ ఒకసారి ఆగి సముద్రం అవతల బాంబే సిటీ అంతా ఎట్లా కనిపిస్తుందో చూద్దామని జస్ట్ ఒక చిన్న క్లిప్ తీస్తున్నాను నేను. ఇదంతా కూడా సముద్రం కానుకొని ఉన్న బాంబే మహానగరం ముంబై. సో ఇప్పుడే జస్ట్ నౌ నేను దాటేసి వచ్చిన సీలింక్ ఇదే అనమాట. ఇది నేను ఇప్పుడు దాటేసి వచ్చిన సీలింక్. అంటే మన అవుటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళడానికి ఎట్లయితే వెహికల్స్ ఉన్నాయో అట్లనే ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఇప్పుడు ఒక బిల్డింగ్ పైన సచిన్ టెండూల్కర్ బొమ్మ గీశారు. బాంద్రాలోని మౌంట్ మేర్ చర్చ్లో ఉన్నాను. సో మౌంట్ మేర్ చర్చ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను బాంబేకి వచ్చిన ప్రతిసారి కంపల్సరీ ఈ మౌంట్ మేర్ చర్చ్ని విజిట్ చేస్తాను. సో ఈ మౌంట్ మేర్ చర్చ్ యాక్చువల్ పేరు ఏంటంటే ద బసిలికా ఆఫ్ లేడీ ఆఫ్ మౌంట్. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది చర్చ్ లోపల
చాలా బ్యూటిఫుల్ ఉంది. చర్చ్ ఎదురుగా ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఆల్సో చర్చ్ ఫ్రంట్ లుక్ ఇట్లా ఉంటుంది. బట్ ఇప్పుడు అంతా కూడా ఏదో రెనోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. జనరల్గా ఈ చర్చ్ లోపలికి వెళ్ళిన వాళ్ళు లోపల క్యాండిల్స్ వెలిగించేసి వస్తారు. బట్ నాకు క్యాండిల్స్ ఎప్పుడు వెలిగలేదని నేను ఎప్పుడు తీసుకోలేదు. ఇట్లా చాలా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అనమాట. యాక్చువల్గా ఇది హిల్ పైన ఉంటుంది. అండ్ అదర్ సైడ్ బాంద్రాకి అదర్ సైడ్ వచ్చేసి సముద్రం ఉంటుంది అన్నమాట, చాలా డిస్టెన్స్లో. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మేము లొకేషన్ వచ్చేసి ఇది మన్నత్ షారుఖ్ ఖాన్ హౌస్కి వచ్చాము. కరెక్ట్గా షారుఖ్ ఖాన్ హౌస్కి రాగానే ఇక్కడ పాట షారుఖ్ ఖాన్ సాంగే స్టార్ట్ అయింది. బాజీగర్లో సాంగ్ ఇది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి బయట నుంచి చూసేసి వద్దాం, ఎందుకంటే లోపలికి రానియర్ కాబట్టి. సో నేను ఎప్పుడు ఈ మన్నత్ అనే వీడియోస్ చూస్తే అక్కడక్కడే చూపిస్తారు, అది మన్నత్ అది. సో అక్కడక్కడే చూపిస్తారు కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసేసి వద్దాం మన్నత్. నేను చాలాసార్లు చాలా వీడియోస్ చూశాను ఇట్లా షారుఖ్ ఖాన్ హౌస్ని ఇట్లా చూపించడము, షారుఖ్ ఖాన్ అక్కడికి వచ్చి చూడటము. ఇప్పుడు మౌంట్ మేర్ చర్చ్కి అని వెళ్ళాను కదా. సో మౌంట్ మేర్ చర్చ్ ఎగ్జాక్ట్లీ అదర్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంది. ఇట్లా కిందకి దిగగానే ఇక్కడే షారుఖ్ ఖాన్ హౌస్ ఉంది కదా అని చెప్పి వచ్చామన్నమాట. ఇటు నుంచి వచ్చాము మేము మౌంట్ మేర్ చర్చ్ నుంచి. అండ్ ఇది షారుఖ్ ఖాన్ హౌస్ మన్నత్. ఆఫ్కోర్స్ ఇంట్లో ఉండరు కానీ అయినా కూడా ఒకసారి ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ చూద్దాం. హౌస్ వ్యూ ఇది హౌస్. ఒకసారి ఇల్లు ఎట్లా ఉందో కొంచెం పైకి ఎక్కి చూద్దాం. చాలా మంది ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఎట్లాగో వచ్చాం కాబట్టి మనం కూడా ఫోటో దిగిపోదాం. బాంద్రాలో ఏరియాలో చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఫిల్మ్ యాక్టర్స్ ఉండే ప్లేసే అది. ఈ చుట్టుపక్కల ఉండే ఈ హౌసెస్ ఇవన్నీ కూడా ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్. షారుఖ్ ఖాన్ ఇంటి బయట ఈ గోడకి, అంటే వాళ్ళ గోడకి కాదు, వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది. ఇక్కడ ఐ లవ్ ముంబై అని చెప్పి ఇక్కడ పింగాని పెట్టారు. Do you love Mumbai? I love Hyderabad. Yeah, of course we love Hyderabad always. ఇక్కడైతే ఒక చిన్న సైజ్ జాతరలాగా ఉంది. షారుఖ్ ఖాన్ లేకపోతేనే ఇట్లా ఉంది. షారుఖ్ ఖాన్ ఉంటే ఇంకా, అంటే ఆయన వచ్చే టైంకి, ఆయన బర్త్డే టైంకి ఎంత అంగమంగం ఉంటుందో ఈ ప్లేస్లో. సో ఇక్కడ ఒక ఫోటో దిగేసి ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడం. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది జూహు బీచ్. సో ముంబైలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇది. అరే ఎందుకురా నేను వ్లాగింగ్ చేస్తుంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఏది మైక్? స్పీకర్ మామూలుగానే నీవు అరిస్తే స్పీకర్ లాగా ఉంటుంది. ఇంకా ఎందుకురా నీకు ఈ మైక్? సో ఆఫ్టర్నూన్ 1 అయింది కాబట్టి మేము బీచ్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు వేరే ఇంకేదన్నా ప్లేస్లో వెళ్దాం. మహారాష్ట్రలో బీచ్ అమితాబ్ బచ్చన్ హౌస్. తీయచ్చు. మొత్తం షేడ్ వేసేసి ఉన్నాయి.